ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో. సార్, తరచుగా మన లైఫ్లో కొన్ని నెంబర్స్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. వద్దన్నా సరే మన వదలను. ఒక థియేటర్కి వెళ్ళినా, మనం ఒక బస్సు ఎక్కినా కూడా ఎప్పుడూ ఏదో ఒక నెంబర్ మనకు కనిపిస్తూ ఉంటుంది, రిపీటెడ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని ఏమనుకోవచ్చు, విశ్వం మనకి ఏదన్నా చెప్పాలనుకుంటుందా, లేదంటే ఆ నెంబర్ని మనం లక్కీ నెంబర్గా భావించాలా? రెండిట్లో ఎలా తీసుకోవాలి ఆ నెంబర్స్? సో ఇక్కడ అంటే మనం నెంబర్ గురించి మాట్లాడుతాం కాబట్టి ప్రతి ఒక్కటి న్యూమరాలజీ అండి. నెంబర్ మనకి ఎక్కడికైనా అంటే ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంజల్ నెంబర్స్ అంటాం, ఇంకోటి వచ్చేసి నార్మల్ నెంబర్స్. సో ఏంజల్ నెంబర్స్ గురించి మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఈ నార్మల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడదాం. సో నాకు సంబంధించినటువంటి ఒక క్లయింట్, అతనికి సంబంధించినటువంటి ప్రకారంగా అతనికి నెంబర్ 1, నెంబర్ 2 అనేటువంటిది అతని లైఫ్లో ఎక్కువగా రిప్రజెంటేషన్ అయితే. అంటే ఏ విధంగా అంటే అతను బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే టోటల్ 1లో వచ్చింది. ఓకే, అతను ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఒక పేమెంట్ చేయాలనుకోండి, టోటల్ యాడ్ చేస్తే 1 వస్తుంది. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే అతని పాన్ కార్డ్ నెంబర్ 1. ఓకే, ఈ విధంగా ప్రతి చోట కూడా అతనికి 1వ నెంబర్ అనేటువంటిది రిప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది. సార్, మనం ఏదన్నా క్యూ లైన్స్ లో నిలబడుతూ ఉంటాం, కౌంటర్ కావచ్చు, క్యూ లైన్ నెంబర్స్ కావచ్చు, అలా కూడా వెంటాడతాయి. 1వ నెంబర్ ఉండిద్ది అనమాట. సో చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే నాకు ఈ పలానా నెంబర్ రిప్రజెంటేషన్ అవుతుంది కాబట్టి నాకు అది లక్కీ నెంబర్ అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయంటే అది మీకు పాజిటివ్ గురించి. కానీ ఒక నెంబర్ అనేటువంటిది పదే మీకు కనిపిస్తుంది అంటే ఒక వ్యక్తికి 4వ నెంబర్, అంటే రీసెంట్గా నాకు వచ్చిన ఒక క్లయింట్కి సంబంధించి చెప్తాను, 4వ నెంబర్ అనేటువంటి చాలా ఎక్కువగా రిప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది. ఈ 4వ నెంబర్ అనేటువంటి రిప్రజెంటేషన్ అవటం వల్ల ఏముందంటే అతనికి సంబంధించిన ఏదైతే నేను బెట్ థియరీ అంటాను, బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ అనమాట. ఈ ఎలిమెంటల్ థియరీ ప్రకారం యూనివర్స్ అనేటువంటిది నీకు ఒకదాన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటుంది. అంటే బ్యాలెన్స్ అంటే ఏంటి, అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. నేను ఇందాక ఏదైతే ఒక పర్సన్ ఏదైతే నా క్లయింట్ 1వ నెంబర్ అని చెప్పానో, యాక్చువల్గా అతనికి సంబంధించినటువంటి వాటర్ ఎలిమెంటు, అతనికి సంబంధించినటువంటి ఫైర్ ఎలిమెంటు రెండు కూడా బ్యాలెన్స్లో ఉన్నాయి. రెండు 150% బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే 100% కదా బ్యాలెన్స్ అనుకుంటారు. కాదండి, ఇది 50% అది 50% ఉంటే బ్యాలెన్స్ ఉన్నట్టే, ఇది 100 అది 50 ఉంటే రెండు ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే. సో ఆ క్లయింట్కి ఏంటంటే అతని డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా 150% అనేటువంటి బ్యాలెన్స్లో ఉందన్నమాట. ఓకే, హ్యాపీ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అతనికి సంబంధించినటువంటి ఖర్చు భావం ఏవైతే ఉందో ఆ ఖర్చు భావంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అతనికి యాంటీ ప్లానెట్ అనమాట. సో దీనివల్ల ఏం జరగాలి, అతనికి ఖర్చు అనేటువంటివి ఎక్కువగా అవుతూ ఉండాలన్నమాట. అంటే అతను 100 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు ఖర్చు అవ్వాలి. అతను ఎప్పుడు ఈఎంఐలో ఉండాలి. ఓకే, అతను ఎప్పుడు కూడా అప్పుల బాధల్లో ఉండాలి, ఇలా ఉండాలి. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ ఏదైతే నెగిటివ్ దృష్టి ఉందో ఆ నెగిటివ్ దృష్టి అనేటువంటి దాన్ని గురుగ్రహం ఇతనికి ఉచ్చ స్థితిలో ఉంటాడు. గురుగ్రహం అనేటువంటిది ఆ చూపు ఏదైతే గురుగ్రహం చూపు దాన్ని పట్టి ఆపిందనమాట. దానివల్ల ఏమైంది, ఇతను ఆ ఏదైతే ఈఎంఐలు కట్టుకుంటా అంటే ఒక అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఏదైతే అతను వెళ్ళలేదు. ఓకే, అతను వెళ్ళాల. సో దీనికోసం యూనివర్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు, ఖర్చు భావంలో రవి ఉన్నాడు. రవిని ఎనర్జైజ్ చేసామనుకో నీకేమైద్ది, ఖర్చులు పెరుగుతాయి. ఆ రవి ఎనర్జైజ్ అవ్వాలంటే నీకేమవ్వాలి, రవి దేనికి రిప్రజెంటేషన్, వాటర్ ఎలిమెంట్కి రిప్రజెంటేషన్. చాలామంది అనుకుంటారు రవి వేడి పదార్థం కదా, సూర్యుడు రిప్రజెంటేషన్, వాటర్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఎలిమెంట్ ప్రకారం గ్రహాల ప్రకారం వేరండి. గ్రహాలకి రవికి ఎలిమెంట్ ప్రకారం వాటర్ ఎలిమెంట్ అనేటువంటి రిప్రజెంటేషన్ అనమాట. సో దీనికి ఏం చేయాలి, ఆ యూనివర్స్ అనేటువంటిది ఏం చేయాలంటే ఇక్కడ మనకి వాటర్ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని ఇతని జీవితంలో పెంచాలి. ఓకే, ఇతని జీవితంలో పెంచడానికి అంటే బ్యాలెన్స్ చేయాలి కదా, ఇతని జాతకాన్ని బ్యాలెన్స్ చేయాలి. యూనివర్స్ పని అదే, బ్యాలెన్స్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేసిందంటే కామెడీ అనే విషయం ఏంటంటే ఇతనికి తెలియకుండా ఇతని నేమ్ టోటల్ కూడా 55లోకి మార్చుకున్నాడు ఆ వ్యక్తి. ఇతని నేమ్ టోటల్ని 55లోకి వచ్చేటట్టు చేసింది. ఆ తర్వాత ఏం చేసింది, ఒక మొబైల్ నెంబర్ టోటల్ 55లో టోటల్ కూడా 1లోకి తీసుకొచ్చారు. బ్యాంక్ అకౌంట్లో ఇతను 1లో రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమైందంటే అతనికి సంబంధించిన కంప్లీట్గా మనం అనాలిసిస్ చేసినప్పుడు అది ఇతనికి సంబంధించిన మొత్తం అన్ని టోటల్స్ తీసుకుంటాను నేను. టోటల్ తీసుకున్నప్పుడు 1 అనేది ఎక్కువగా ఉందన్నమాట. 1 ఎక్కువగా ఉంది, నాకు అర్థమైంది. ఓకే, ఇతని వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది ఎక్సెస్ అవ్వటం ద్వారా ఇతన్ని ఈఎంఐలోకి నెడతా ఉంది యూనివర్స్. ఇతను నెలకొక
6 ఫిగర్స్ ఇన్కమ్ సంపాదించేటువంటి వ్యక్తి. ఒక 6 ఫిగర్స్ ఇన్కమ్ సంపాదిస్తుంటే ఉండేది కూడా మళ్ళీ ఒక పెద్ద లగ్జరీ అయినటువంటి ఊళ్ళో కాదు, ఆ ఊళ్ళో చాలా ఎక్కువ. అయినా సరే ఏదో ఒక విధంగా ఆ డబ్బు అనేటువంటిది మొత్తం ఖర్చు అయిపోతూ యూనివర్స్ అనేటువంటిది ఏం చేసిద్దంటే అతని జాతకంలో ఉన్నటువంటి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నెంబర్స్ అనేటువంటిది రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ థియరీ అనేటువంటి తెలియక మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే 1వ నెంబర్ ఎక్కువగా రిప్రజెంటేషన్ చేస్తుంది కాబట్టి 1 నా లక్కీ నెంబర్ అనుకుని వీళ్ళకి తెలియకుండానే 1వ నెంబర్ వీళ్ళ లైఫ్లోకి ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ఏంజల్ నెంబర్ కాకుండా ఇలా సింగిల్ డిజిట్ నెంబర్ అనేటువంటిది మీకు రిప్రజెంటేషన్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే అది పాజిటివ్గా నెగిటివ్గా చూసుకోండి. ఇప్పటివరకు నా రీసెర్చ్ ప్రకారం అది నెగిటివ్గానే మీ జీవితం, మీ జన్మజాతకం కానివ్వండి, ఎలిమెంట్స్ కానివ్వండి బ్యాలెన్స్ అవ్వటం కోసం యూనివర్స్ అనేటువంటిది నెంబర్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటుంది మీకు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాన్ని రిప్రజెంటేషన్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎలిమెంట్ థియరీ ప్రకారం మాత్రమే రిప్రజెంట్ అవ్వాలి. కానీ అంటే ఈ ఎలిమెంట్ థియరీ ప్రకారం మనం ఏవైతే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేటువంటిది మీకు బ్యాలెన్స్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని ఆటోమేటిక్గా మీ లైఫ్లో క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ నేను తీసుకుంటానండి. నాకు నెంబరు ఏదైతే ఎర్త్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఎర్త్ ఎలిమెంట్ అనేటువంటిది నేను బ్యాలెన్స్ అవ్వడానికి నాకు రిప్రజెంటేషన్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ గత కొన్ని నాళ్ళ నుంచి నేను ఫాలో, అంటే నేనే 10 మందికి చెప్తాను కాబట్టి దాన్ని నేనే ఫాలో అవుతాను కదా. సో చెబుతూ ఉంటాను కాబట్టి నేను ఫాలో అవుతుంటాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్స్ మనకి తెలియకుండానే కొన్ని నెంబర్స్ అనేటువంటివి నెంబరు ఈ ఏవైతే ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని మన లైఫ్లో రిప్రజెంటేషన్ చేస్తూ బ్యాలెన్స్ చేసిద్ది అనమాట. కానీ కంప్లీట్ బ్యాలెన్స్ చేయదు, కొన్ని మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి బ్యాలెన్స్ చేసిద్ది. అదేంటంటే రాను 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 కూడా కొంత టైం పీరియడ్, అకల్ట్ సైన్స్ ఏదైనా సరే టైం పీరియడ్ అండి. అంటే నేను ఈరోజు ఇలా చిటికేయంగానే నేమ్ కరెక్షన్ చేశాను, రేపు నుంచి నువ్వు కోటీశ్వరుడు అయ్యావని ఎవడైతే చెప్పాడంటే దానంత భ్రమ ఇంకోటి ఉండదు. మినిమం టైం పీరియడ్ ఉంటుంది. 3 నెలలు, 6 నెలలు, 9 నెలల, సంవత్సరంన్నర, మ్యాక్సిమం 1.5 year అండి ఎవరికైనా సరే టైం పీరియడ్. సో ఈ విధంగా సింగిల్ నెంబర్ అనేటువంటి రిప్రజెంట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది మ్యాక్సిమం నెగిటివ్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే పాజిటివ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఏంజల్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ అనేటువంటి యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లకి కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది నీ డేట్ ఆఫ్ బర్తే. సో నెక్స్ట్ మనం ఒక వీడియో చేద్దామంటే దానికి ఏంటంటే ప్యాటర్న్ నెంబర్ అంటాం అనమాట. నేను రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిన లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యేటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళ యొక్క కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ప్యాటర్న్ వాళ్ళు ఇంతవరకు లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవ్వలేకపోయారు, అయినా సరే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట. దాని గురించి మనం ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం మనం. సో ఈ వీడియో మనం వెళ్ళేటప్పుడు ఈ లోపు ఏం చేస్తారంటే మన ప్రేక్షకులకు ఎవరికైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు పెట్టారనుకోండి, ఒక లక్కీ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకొని అతను మొత్తం దాదాపు ఒక 7 రకాలుగా అతని డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అనాలిసిస్ చేసి మనం ఒక వీడియో చేద్దాం. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ నేమ్ అనేటువంటిది పెట్టండి ఖచ్చితంగా. సో ఇక ఈ ఏంజల్ నెంబర్స్లోకి వచ్చామనుకోండి, ఏంజల్ నెంబర్స్ కూడా న్యూమరాలజీనేనండి. మనకి 3 digit ఏంజల్ నెంబర్స్ ఉంటాయి, 4 digits ఏంజల్ నెంబర్స్ ఉంటాయి. ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మ్యాక్సిమం ఈ మే మంత్ తీసుకోండి, ఇది 5th month కదా. చాలామందికి కూడా 555 అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే మన గడియారం చూడంగానే 555, ఏదైనా బిల్లు తీసుకోగానే 555, లేదంటే ఒక వ్యక్తికి పేమెంట్ చేయాలన్నప్పుడు 555 సడన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నెంబర్ అనేటువంటిది ఏం రిప్రజెంటేషన్ చేసిద్ది అంటే ఈ మంత్లో నీ జీవితంలో నీ ద్వారా ఒక మంచి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ ద్వారా నీవు ఏవైతే కావాలనుకుంటున్నావో అవి నీ జీవితంలోకి వచ్చేటువంటి సిగ్నల్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మనకి 0 నుంచి 9 వరకు తీసుకుంటే ప్రతి నెంబర్కి కూడా ఒక యూనివర్సల్ కోడ్ ఉంటుందండి. సో నెక్స్ట్ మనం ఒక వీడియో చేద్దాం, ఏ నెంబర్కి ఏంటి, ఏ నెంబర్కి ఏంటని ఒక వీడియో చేద్దాము. సో ఆ వీడియో చేయాలవుతున్నటువంటిది మన వ్యూయర్స్ అనేటువంటి వాళ్ళు కామెంట్లో తెలియజేశారు అనుకోండి, ఖచ్చితంగా మనం వీడియో చేద్దాం మనం. సో ఈ విధంగా ఏంజల్ నెంబర్స్ అనేటువంటివి నీకు పాజిటివ్ నెంబర్స్ రిప్రజెంటేషన్ అవుతుంటాయి. కానీ సింగిల్ డిజిట్ నెంబర్స్ అనేటువంటివి అది మ్యాక్సిమం నెగిటివ్లోనే ఉంటాయండి. పాజిటివ్ అనేటువంటిది యూనివర్స్ బ్యాలెన్స్ కోసం మాత్రమే సూచించింది. కాబట్టి దీంట్లో కొంచెం బివేర్ అంట, మనం బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతాం చూసారా, బివేర్ ఆఫ్ నెంబర్స్ అని పెట్టాలి మనం న్యూమరాలజీ ప్రకారం. సో ఈ విధంగా నెంబర్స్ అనేటువంటివి మన జీవితంలో చాలా కీ రోల్ అనేటువంటి ప్లే చేస్తాయండి. తరచుగా ఒక నెంబర్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటే అది నిజంగా అదృష్టమేమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అసలైన వాస్తవాలు ఏంటో చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.